వెల్కమ్ బ్యాక్. ఏలూరు వేదికగా వైఎస్ఆర్సీపీ బీసీ శంఖం పూరించనుంది. మధ్యాహ్నం సభ ప్రారంభం కానుంది. వైసీపీ అధినేత సాయంత్రం సభలో ప్రసంగించనున్నారు. వైసీపీ బీసీ గర్జన సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామలారావు అందిస్తారు. బీసీ గర్జన సభ ఈరోజు ఏలూరు పట్టణం సమీపంలో ఉన్నటువంటి హేలాపూర్ టౌన్షిప్లో ప్రారంభానికి సిద్ధమవునట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే కనుక ఏర్పాట్ల మీద మనం చూస్తే పూర్తిగా ఈ సభకు సంబంధించినటువంటి బీసీ గర్జన సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించిన బీసీ కులానికి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీసీ జిల్లా అధ్యక్షులైనటువంటి గంట దుర్గాప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సమాచారాలు తెలుసుకుందాం. సార్, ఈ బీసీ గర్జన సభ వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి సభకి ఎంతమంది జనం వచ్చే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? యాక్చువల్గా ఇప్పుడు జరగబోయే ఈ మీటింగ్కి మేము 2,50,000 మందికి అరేంజ్మెంట్ చేశాము. కానీ మాకున్న సమాచారాన్ని బట్టి గత 3 రోజులుగా పార్టీ కార్యకర్తలు కాకుండా వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ అందరూ 3 లక్షల పైచీలకు వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు 9 సంవత్సరాలు, 2014 తర్వాత రమారామి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ బీసీలకి ఏమీ ఒరగబెట్టింది లేదు. ఆయన నిన్న కాక మన నిద్రలేసి జైహో బీసీ అని చెప్పి రాజమండ్రిలో ఒక బీసీ గర్జన చేశారు. దానిలోని కూడా కార్పొరేషన్లు తప్పించి, కులానికి ఒక కార్పొరేషన్ తప్పించి ఎవరికి ఏమీ ఒరగబెట్టింది లేదు. బీసీలు వెన్నెముక్క టీడీపీకి ఉన్నారని చెప్తాడు కానీ ఏ రోజు కూడా ఆయన బీసీలకు వెన్నెముక్కగా నేను ఉంటానని చెప్పి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీలు గురించి ఆలోచించి గత 2.5 సంవత్సరాల క్రితమే విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన రోజునే రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి అందరు ముఖ్యమైన బీసీ నాయకుల్ని పిలిచి ఆ బీసీ నాయకులు అందరినీ వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఒక బీసీ అధ్యయన కమిటీ ఒకటి వేశారు. ఆ అధ్యయన కమిటీ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు తిరిగి వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరగబోయే ఈ బీసీ డిక్లరేషన్ కార్యక్రమంలోని మా బీసీలందరికీ కూడా మంచి వరాలు కురిపిస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. మా బీసీలకి ఒక సుదినంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే అధికార పార్టీ ఇప్పటికే దాదాపుగా అనేక వరాలు కావచ్చు, అలాగే విధంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సభ ఆధ్వర్యంగా చూసుకుంటే అనేకమైన బీసీ కార్పొరేషన్ కానీ బీసీకి సంబంధించిన అనేక హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ డయాస్ నుండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన 2000 గత వదిలేసాయండి. 2014 ఎలక్షన్ ముందు 600 హామీలు ఇచ్చాడు. దాంట్లో 110 హామీలు బీసీలకు సంబంధించింది. ఆ 110 హామీలు ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. నిన్న మరి రాజమండ్రిలో ఏం చెప్తా ఉన్నాడు ఆయన, నేను ఇది చేశాను అది చేశాను అంటే. నేను చెప్పడం ఏంటంటే, ఆయన చిత్తశుద్ధి ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక ఇస్త్రీ పెట్టో 2 కత్తిర్లో ఇచ్చేస్తే వాళ్ళు బీసీలు అందరూ మళ్ళీ ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాడు. కానీ మేము ఓట్లు ఎలా వేసి ఆయన గద్దెమెక్కిచ్చామో అలాగే దింపే సంగతి కూడా మాకు తెలుసు. రేపు ఎన్నికలకు సంబంధించి బీసీ వర్గాల నుంచి ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి అండ ఉంటుందనుకుంటున్నారు? దానికి సంబంధించి మీకు పూర్తి కార్యాచరణ ఏ విధంగా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ముందు అధ్యయన కమిటీ వేసిన తర్వాత మాకు బీసీ అనేక సంఘాల నుంచి మద్దతు వచ్చింది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు ఈ మీటింగ్కి స్వయాన అటెండ్ అవుతున్నారు. అట్లానే ఈ బీసీ సంక్షేమ సంఘం యోజన నాయకుడు ఈయన కూడా ఈ మీటింగ్కి నిన్న సాయంత్రం వచ్చి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నాడు. అది ఒక నిదర్శనం అనమాట. మొత్తానికి చూస్తే కనుక ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఇక బీసీ గర్జన సభ ఉందో దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 2 లక్షల మంది ప్రజానీకం బీసీ ప్రజానీకం ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభకు అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టో అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక బీసీ కులస్తులకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మనం చూస్తే కనుక ఈ బీసీ గర్జన సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయనే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ సమీర్తో శ్యామలరావు, AP 24/7.